జై శ్రీరామ్ అండి. కొంచెం ఒకరిద్దరు వస్తే కొద్దిగా లైవ్ స్టార్ట్ చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు, జై శ్రీరామ్ అండి అందరికీ. హాయ్ హాయ్ అందరికీ జై శ్రీరామ్. నుంచి మన రాధామనోహర్ దాస్ గారి మీద జరుగుతున్న దీని గురించి, కుట్ర గురించి, దానికి సంబంధించిన ఆడియో రిలీజ్ అయ్యి బయట హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సో ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను ఇన్వాల్వ్ చేశారు. సో దాని గురించి కొద్దిగా చెప్దాం అని చెప్పేసి మేము ఓకే. యాక్చువల్గా ఈ క్రైస్తవ మాఫియా అనేది కొద్దిగా చాలా పెద్ద మాఫియా. సో దీని గురించి మనకు ఫస్ట్ నుంచి చాలామంది తెలుసు. ఒకప్పుడు వివేకానంద గారికి కూడా, స్వామి వివేకానంద గారికి కూడా అమ్మాయిలను ఎరగవేయడం, డబ్బు ఎరగవేయడం, ఈ క్రైస్తవ మాఫియా ఈ చేసే ఈ తంతు ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినా కూడా మన వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది అలా ట్రాప్లో పడిపోతున్నారు. ఈ క్రైస్తవ సిగ్నల్ కొద్దిగా లోగా ఉంది. ఓకే, అందరికి వస్తుందా? సిగ్నల్ కొద్దిగా లోగా ఉంది. ఓకే, వినబడుతుందా? నేను చెప్పేది వినబడుతుందా? ఓకే, జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్. ఇప్పుడు యాక్చువల్గా అయితే డబ్బుతో కొనేస్తారు ఫస్ట్, లేకపోతే అమ్మాయిల్ని సప్లై చేస్తారు, లేదా అమ్మాయిల్ని ఎరగవేస్తారు. వీళ్ళకి 24 గంటలకి ఇదే పని. సో యాక్చువల్గా వీళ్ళు చేసిన ఒక ట్రాప్. మామూలుగా ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారికి ట్రాప్ వేసింది ఒక అమ్మాయి అనుకుంటున్నారు అందరూ. 3 అమ్మాయిలతో ట్రాప్ వేశారు. 3 అమ్మాయిలకి 3 సిమ్లు సపరేట్గా ఇచ్చి, వాళ్ళకి సపరేట్గా ఇంత అమౌంట్ అని ఇచ్చి, దానికి ఒక పక్కా ప్లానింగ్ గీసి ఒక ట్రాప్లో పెట్టారనమాట. యాక్చువల్గా నేను ఆ టైం ఇన్ ప్రెజెంట్లో ఉండడం వల్ల యాక్చువల్గా గురువుగారికి నాకు కాంటాక్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఇటువంటి నెంబర్స్ ఏ వచ్చినా సరే ఇమీడియట్గా నాకు రాధామనోహర్ దాస్ గారు ఇవ్వడం, మేము ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం మాకన్నీ మామూలే. సో నేను లేకపోయేసరికి రాధామనోహర్ దాస్ గారు మాట్లాడాల్సి వచ్చింది, రివర్స్ ట్రాప్ వేద్దామని. అది కాస్త ఆయన కొద్దిగా ఇరుక్కున్నట్టు అనిపించింది అనమాట. సో దాని గురించి ఈ ఒక అతను శామ్యూల్ అనే అతను, అనకాపల్లి అతను, అతనే రివీల్ చేశాడు. యాక్చువల్గా ఏం జరిగింది ఏంటన్నది అతనే రివీల్ చేశాడు. రివీల్ చేసినప్పుడు ఆ ఆడియో యాక్చువల్గా మాట్లాడింది ఎవరు? అందరూ కూడా హనీ జాన్సన్ అనుకుంటున్నారు. కాదు, హనీ జాన్సన్ జాన్ సురేష్ అన్న అని వాడు మాట్లాడింది. ఈ షామ్యూల్ అనే అతనితో మాట్లాడింది జాన్ సురేష్ అనే అతను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు మాట్లాడుకున్న ఆడియో బయటకు వస్తే వీళ్ళ బండారం బయటకు వచ్చింది. సో అందరూ ఓకే, రియాలిటీలోకి వచ్చారు, అందరూ నిజం తెలుసుకున్నారు, వీళ్ళు వేసింది ట్రాప్ అని చెప్పి తెలుసుకున్నారు. సో ఇలాంటి ట్రాప్లు వీళ్ళకి మొదటి నుంచి మామూలే అని చెప్పేసి అందరికీ అర్థమైంది. ఈ విషయాన్ని వీళ్ళు ఎలా కవర్ చేసుకున్నారు అంటే, నేను మాట్లాడి నేనేదో వేయించాను, నేనేదో చెప్పించాను ఎవరితోనో అన్నట్టుగా మాట్లాడారు. సరే, ఫస్ట్ ఆడియో సరే అలా మాట్లాడారు, అలా చెప్పించారు, బాగుంది. నెక్స్ట్ ఆడియో ఉందిగా, ఆడియోలో ఏముంది? నువ్వు అనకాపల్లిలో ఎలా బతుకుతావో చూస్తాను, ఉండి తిరగగలవా, ఎంత కమ్ముడిపోయావు, ఎంత ఇచ్చారు నీకు ఆడియో బయట పెట్టడానికి, ఇలాంటి ప్రశ్నలు అనమాట. యాక్చువల్గా అది ఎందుకు బయటకు వచ్చింది ఏంటో మనకైతే తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అయితే లేదు. కానీ వీళ్ళు చేసిన విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చేసింది బయటకు వచ్చింది, దాన్ని వీళ్ళు ఎలా కవర్ చేసుకుంటున్నారు అన్నది ఏది నా మీదకి నెట్టి. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటి వీళ్ళ సంగతి తెలిసిందే ఫస్ట్ నుంచి కూడా మనకి. ఇంకొక విషయం ఏంటంటే, అదే ఇప్పుడు ఆ శామ్యూల్ అనే అతను, యాక్చువల్గా అతను ఎవరో నాకు తెలీదు.
సో మీది ఆ ఆడియోలో విన్న దాన్ని బట్టి మీది అనకాపల్లి అని తెలిసింది. మాది కూడా నియర్ బై కోరమన్పాలెం. సో మీకు ఒకవేళ థ్రెట్ ఉంది, మీకు ఒకవేళ ప్రాణహాని ఉంది అనుకుంటే కనుక రండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ 7729887190. నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా మీకు ప్రొటెక్ట్ చేసే ఏర్పాట్లు అవి చేస్తాము. మొత్తం ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టండి. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎన్ని అదృశ్య హస్తాలు ఉన్నాయన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బయటికి రావాలి. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మళ్ళీ సువార్తలు అంటే అంటూ మన ఇళ్ళకి వచ్చే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఒక విషయంలో మనకి క్లారిటీ ఇచ్చారు. ఏంటి, వీళ్ళు డబ్బు కోసం, మతం కోసం ట్రాప్ చేస్తున్నారు అని. సో మన వాళ్ళంతా కూడా ఒక ఐడియాకి వచ్చేసి ఉన్నారు. కాబట్టి సో దీంట్లో ఈ ఈ రకమైన ట్రాప్లో వీళ్ళు ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఆడియో బయటకు వచ్చిన ఆడియోని కవర్ చేసుకోవడానికి నేనేదో ఎవరితోనో మాట్లాడించాను అంటున్నారు. అది అబద్ధం. దీన్ని నేనైతే పూర్తి క్లారిటీ ఇస్తాను. సో అది ఎవరైనా కనుక ఓపెన్గా చెప్పేటైతే కనుక నేను వాళ్ళకి లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏదో చెప్తూ ఆగిపోయాను. ఏంటది, రైట్, అదే శామ్యూల్. మాకు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ అందరికీ తెలుసు, 7729887190. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్వార్థలు అంటూ ఇళ్ళకి వచ్చే ఆడవాళ్ళు ఉన్నారో మీకు అందరికీ కూడా ఒక మాట చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరంతా కూడా క్రిస్టియానిటీ తరపున స్వార్థలు అంటూ హిందువుల ఇళ్ళకి వచ్చి హిందువుల దగ్గర మతం మార్చడానికి అది ట్రై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఒకటి, అమ్మ భర్త పిల్లలకి వండి పెట్టుకోకుండా బయటకు వచ్చి ఇట్లా రోడ్ల మీద తిరుగుతూ శవార్తలని చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు లేదా? ఇది ఒక మాట అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మొన్న రాధా మనోహర్ దాస్ గారికి వేసిన ట్రాప్ని బట్టి వీళ్ళు డబ్బు కోసం ఆ క్రిస్టియన్ లేడీస్ ఏదైనా చేస్తారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి మీరు ఇళ్ళ దగ్గరికి వస్తే నీ రేట్ ఎంత అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయమ్మా. కాబట్టి మీరంతా కూడా ఒకసారి అర్థం చేసుకొని, ఎవరైనా సరే మిమ్మల్ని ఇలా శవార్తల కోసం అని చెప్పేసి హిందువులు ఇళ్ళకి పంపిస్తే ఎంటబడి తనండి. ఎందుకంటే మీ పరువు మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు. మీకు బైబిల్ విలువేయట్లేదు, మీ క్రిస్టియానిటీలోకి మారిన మీ భర్తలు విలువేయట్లేదు, మీకు చర్చిలో పాస్టర్లు విలువేయట్లేదు. మీకు జస్ట్ అనిపిస్తుంది అంతే ఇస్తున్నారని. దీని వెనకాల చాలా పెద్ద ఇది ఉందన్నమాట. సో ఇంకా కొన్ని ఇంకా వల్గర్గా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే క్రిస్టియన్ లేడీస్ హిందూస్ ఇలా 1-4 సార్లు ఈ ప్రశ్నలను ఆలోచించుకొని చేయండి. ఇక్కడ మరోసారి చెప్తున్నాను,